దేవుని దూతలు కనబడే నుండి ఈ విధంగా అడుగుతున్నారు. జంతువులకు దేవుని దూతలు కనబడతాయా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. జంతువులకు దేవదూతలు కనబడతారా? ఎందుకంటే బిలాము గాడిద మీద వెళ్తుంటే బిలాముకు కనబడిన దూత బిలాము యొక్క గార్ధాపం అంటే గాడిద పిల్ల కనబడింది కదా. మరి అప్పుడు గాడిద వెంటనే కూర్చుండిపోయింది. నేను ముందుకు వెళ్ళలేను బాబు అంటే ఇతను ఇంకా కొట్టాడు గాడిదని, ఎందుకు బాబు పదం అని. అప్పుడు వెంటనే మానవ స్వరంతో గాడిద మాట్లాడింది. మానవ స్వరంతో, నేను ఎప్పుడైనా నీవు చెప్పిన మాట కాదన్నానా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ మోసుకొని తిరిగాను కదా, ఈరోజు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, ఏంటి మానవ స్వరంతో మాట్లాడుతున్నావు అంటే, కళ్ళు తెరిచి చూడు నీ ముందు దూత నిలబడింది అని గాడిద మాట్లాడింది. గార్ధాపం నోటి నుండి దేవుడు మాటలు ఇచ్చాయట. సో నాన్న, ప్రతిసారి గాడిదలకి కుక్కలకి దెయ్యాలు కనబడతాయా, దేవదూతలు కనబడతాయా అన్నది నిజం కాదు. దేవుడు బిలాము అనే వ్యక్తికి బుద్ధి చెప్పాలనుకున్నాడు కాబట్టే గాడిద మానవ స్వరంతో మాట్లాడడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, ఆ విధంగా దేవుడు ఆయన గిఫ్ట్లు ఇవ్వగలిగిన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు కాబట్టి ఆయా సందర్భాల్లో మాత్రమే ఆ విధంగా జరిగింది. కానీ ప్రతిసారి కుక్కలు అరిచినప్పుడు అంతకు దెయ్యాలు పోతున్నాయి మీరు ఊహించుకొని భయపడకండి. కుక్కలు అరిచినప్పుడే దెయ్యాలు తిరుగుతాయా? మరి మిగిలిన టైంలో దెయ్యాలు తిరగట్లేదా? కుక్కలు రాత్రులు అని ఏడుస్తూ ఉంటాయి, నక్కల్లాగా అరుస్తూ ఉంటాయి. మరి పగటిపూట దెయ్యాలని పడుకొని నిద్రపోతున్నాయా గూట్లో? కాదు కదా. పగలు రాత్రి వాటికి రాత్రింబగళ్ళు రేయింబగళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ప్రవేశించి ఎవరిని ఇబ్బంది పెడదామా, ఎవరిని బాధ పెడదామా, ఈ దోమలు తిరిగినట్టుగా దానికన్నా ఘోరంగా మనుషుల యొక్క జీవితాలతో ఆటలాడుతున్నాయి అపవిత్రాత్మలు. కనుక బిలాం యొక్క గాడిద కనిపించింది కాబట్టి ఈ రోజు గాడిదలకు కూడా కనిపిస్తుంది అన్నది వివరంగా మీరు అర్థం చేసుకుంటే అది నిజం కాదు. ఏ గాడిదకి ఈరోజు దేవుని యొక్క దూతలు కనబడవు. అవి వాటికి ఇవ్వబడినటువంటి కొన్ని జంతువులకి 2 కలర్లే కనిపిస్తాయి, బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి. మరికొన్ని జీవులకి, ఈ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్కి థర్మల్లా కనిపిస్తుంది. మనిషి శరీరం కూడా కనబడదు వాటికి. థర్మల్ అంటే వేడి, ఎక్కడైతే రక్తం ప్రసరిస్తుందో అది జంతువు అని, ఒక శరీరం అని గుర్తించి కాటు వేస్తాయి, లేదా చంపుకొని తినడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఇది దేవుడు ఆ సమయంలో అనుమతించాడు కాబట్టే కనబడ్డాయి. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో, సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో కూడా మీకు కనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. 2 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా చదవచ్చున్నాను. అక్కడ కూడా బిలాము, గార్ధాము అలాగే మానవ స్వరం గురించి మాట్లాడిన విషయం ఉంటుంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. ఈ సమయంలో మరొక ప్రశ్న సహోదరులు రమేష్ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకునవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. మరి డాక్టర్స్ సలహాలు తీసుకోవచ్చా? తప్పనిసరిగా తీసుకోవచ్చు. వాక్యం సెలవిస్తుంది, వైద్యుడు రోగికి అవసరం అన్నాడు. ప్రభు చెప్పిన మాట ఇది. కాబట్టి బుద్ధిని జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే. సీరియస్ కండిషన్లో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవచ్చు. మీరు ప్రార్థన ద్వారానే, డాక్టర్స్ దగ్గర ఒక మాట రాసి ఉంటుంది, ఏమనంటే డాక్టర్ ట్రీట్స్, గాడ్ హీల్స్ అని. ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చినా హీల్ చేసేది దేవుడే. కాబట్టి దేవుని యందు విశ్వాసం ద్వారానే మరి ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోవచ్చు. ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ జాయిన్. And all the brothers and sisters, those who are sick, Father God, we pray for everyone, those who are sick. Master, have mercy upon your people. Remember your children, Lord. Pray, merciful God, have mercy upon him. Let your compassion come upon him. Lord, when you saw the people, those who are sickness and multiple sicknesses, different kinds of sickness, people who are suffering. But when your compassion came and you healed every one of them, I pray for sisters and brothers and whoever they are, those who are sick right now, I pray for them. Let them receive instant healing in the name of Jesus. Amen. The wonderful healings may take place. Every organ in the body respond well and be healed in the name of Jesus. Amen. ఏ విధమైన భయాలు కానీ ఆందోళన కానీ వారిని పట్టి పీడిస్తున్న చీకటి వ్యాధులు, బలహీనతలు, వాట్ ఎవర్ ద అబ్నార్మల్ ఇన్ ద బాడీ, in any organ which is not working normally, which is working in abnormal, I take authority over it. And I pray in the name of Jesus, Lord, let your mercy come upon them. And I command every disease and sickness and demons to depart from their lives. In Jesus' name. Amen. Be set free, be healed in the name of Jesus. Amen. జ్వరాలతో, బలహీనలతో తల నుండి అరికాల వరకు బాధపడుచున్న ప్రతి ఒక్కరికి విడుదలిమ్మని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభుత్వం అడుగుతున్నారు, సేవా పిలుపును ఏ విధంగా గ్రహించాలి అనేటువంటి ప్రశ్న సహోదరి అడుగుతున్నారండి. దేవుడు సేవా పిలుపుంటే
ఎవరెవరి దూరానో మాట్లాడడమే కాకుండా చేయాల్సిన, ఇప్పుడు నాతో దేవునికి సేవ పలుపు ఉంటే దేవుడు నాతో కూడా మాట్లాడాలి. 10 మంది సేవకులు నీకు పిలుపు ఉంది, నీకు పిలుపు ఉంది, నీకు పిలుపు ఉందని చెప్పేసి వెళ్ళిపోయారనుకోండి, ఉందో లేదో మరి నాకు తెలియకుండా నేను ఎట్లా చేస్తాను సేవ? సో దేవుని మాటలు వింటూ ప్రార్థన చేస్తూ, ప్రభా నాకు పిలుపు ఉందని అంటున్నారు, ఇది ఎంతవరకు, ఇది రీకన్ఫర్మేషన్ కావాలి, నాకు కన్ఫర్మ్ అవ్వాలి, నాతో మాట్లాడు అని ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రభు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా చేయాల్సింది మీరే కదా. ఇక్కడ ఎవరో చెప్పి వెళ్ళడమే కాదు. మీరు పాత నిబంధనలు గమనిస్తే దేవుడు తన భక్తులతో మాట్లాడాడు. మోషేని వాడుకునే ముందు మోషేతో మాట్లాడాడు. అబ్రహాంను వాడుకునే ముందు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. గిద్యోన్, మీ అందరికీ తెలుసు, గిద్యోన్ పొలాల్లో పని చేసుకుంటూ భయపడుతూ ఉంటే దేవదూత వెళ్ళి దేవదూతతో మాట్లాడించాడు. సో ఏలియాతో దేవుడు మాట్లాడాడు, ఎలీషాతో మాట్లాడాడు. ఎలీషాతో డైరెక్ట్గా మాట్లాడిపోయిన ఏలియా ద్వారా ఎలీషాతో మాట్లాడి అక్కడ సూచక్రియలు చూపించాడు. సో పేతురు గారిని వాడుకునే ముందు పేతురు గారి ఎదుగు ప్రభు వెళ్ళి పిలిచాడు. మరి మిగిలిన వాళ్ళు డైరెక్ట్గా కాకపోయినా దైవజనుల ద్వారా పిలువబడినా వాళ్ళకి తర్వాత రీకన్ఫర్మేషన్ జరిగింది. ఈ రోజుల్లో కొంతమంది చదువుకున్న పిల్లల దగ్గరికి వచ్చి కొద్దిగా మాట్లాడగలిగి 2 పాటలు పాడగలుగుతుంటే, పాటలు పాడుతూ 2 మాటలు మాట్లాడుతుంటే, బాబు దేవుని పిలుపు నీ మీద ఉంది, నీకు దేవుని పిలుపు ఉంది, నువ్వు సేవ చేయాల్సిందే, ఇలాగ చెప్పుకుంటూ పోతున్నారు. వీళ్ళకి పిలుపు ఉందో లేదో తెలియదు. వాళ్ళ మాట నమ్మి కొంతమంది వాళ్ళకి వచ్చిన ఉద్యోగ అవకాశాలు అన్నీ వదులుకొని వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇది చేయడమేమో, దేవునితో నడవడం వీళ్ళకి కష్టం అయిపోతుంది. వాక్యానుసారంగా ఉండలేకపోతున్నారు, ప్రార్థనలో ఉండట్లేదు, ఇటు దేవునితోనే ఉండట్లేదు, లోకంతో ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోయి అటు ఇటు కాకుండా ఎటుకి చెందకుండా మధ్యలో ఉండిపోయి టైం దాటిపోతుంది, ఇలాగ వయసు దాటిపోతుంది. వయసు దాటిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ వెతుక్కుంటే అది దొరకదు. మళ్ళీ ఇటు సేవ చేద్దాం, మళ్ళీ వీళ్ళు నాగటమే చేయి శనుగు తిరిగితే నీకు పాపం అంటారు. వీళ్ళు ఏం చేయాలి అర్థం కాకుండా సందిగ్ధంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, నీతో దేవునికి పని ఉంటే అడగండి, ప్రభువా నాతో నీకు పని ఉందా, అయితే నన్ను వాడుకో, ఏ విధంగా వాడుకుంటా వాడుకో ప్రభు అని ప్రార్థిస్తూ ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండండి. లేదా కొన్ని రాత్రులు ఫాస్టింగ్ ప్రే చేస్తూ బైబిల్ చదువుతూ ప్రార్థిస్తుండండి. నన్ను ఏం చేయమంటావు? ఉద్యోగం చేయమంటావా? వ్యాపారం చేయమంటావా? లేదు నా వయసుని నీ సేవలో పెట్టి స్వార్థ పని చేయమంటావా? చేయించున్న దైవ సేవకులతో కూడా కలిసి చేయమంటావా? ఈ రోజుల్లో డైరెక్ట్గా దేవుని పిలుపు ఉందని చెప్పి ఏమీ ఎవరు పర్మిషన్ లేదు, ఎవరి యొక్క సలహాలు లేవు. డైరెక్ట్ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి సువార్త చేస్తున్నా అని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్య అర్థాలు తెలియదు, వాక్యం గ్రహించలేకుండా సీనియర్ దైవ సేవకుల యొక్క ఆధ్వర్యంలో కొన్నాళ్ళైనా సేవ చేయకుండా, ట్రైనింగ్ లేకుండా వెళ్ళి నానా తిప్పలు పడి అటు ఇటు కాకుండా మధ్యలో ఇబ్బంది పడిన వాళ్ళని చాలామంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మరి తిమోతి ఉన్నాడు, వయసులో దేవుని పిలుచుకున్నాడు, పౌలు ద్వారా పిలిచాడు. తర్వాత దేవుడు అతనితో రీకన్ఫర్మేషన్ జరిగింది, ప్రార్థన చేశాడు, దేవుడితో నడిచాడు పౌలు గారితో. ఫిలోమోన్, తీతు, ఒనేసిమ్, ఎపఫ్రొదితు వీళ్ళందరినీ మనం గమనిస్తే 1 తిమోతి పత్రికలోను, అలాగే 2 తిమోతి పత్రికలో, తీతు పత్రికలో, ఫిలోమోన్ పత్రికలు మీరు చదవండి. వీటన్నింటిలో కూడా పిలుపున్న వాళ్ళు చక్కగా దేవుని చేత పిలువబడిన వారు వాడబడ్డారు. అలా కాకుండా పిలుపు లేకుండా, అమ్మా నీకు పిలుపు ఉంది, ఇగో దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు సేవ చేయమంటున్నాడని కొంతమంది పాపం అది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. మంచి భక్తులే వీళ్ళు కూడా, కానీ అందరూ దేవుని సేవ చేయాలని వీళ్ళ ఆశ. కాబట్టి ఈ ఆశను దేవుడు చెప్పేస్తున్నాడమ్మా, నువ్వు సేవ ఉద్యోగం మానేయాలి, నువ్వు అసలు జాబ్కి వెళ్ళొద్దు, దేవుడే నిన్ను పోషిస్తాడు, నేను చేయమంటున్నాడని చెప్తారు. వీళ్ళ మాట నిజమో కాదో అర్థం కాక వీళ్ళు నమ్మాలో తెలియదు, నమ్మకూడదో తెలియదు. నమ్మి కొంతమంది అవకాశాలు కోల్పోయిన తర్వాత మళ్ళా తిప్పలు పడిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి మీరు ప్రార్థనలో కనిపెట్టి దేవుని దగ్గర మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుడు రుజువుపరుస్తాడు. రుజువుపరచుకున్నట్టుగా పిలుపు నిశ్చయించుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, మరి ఎవరు నీకు పిలుపు ఉందని చెప్తున్నారు? ఈ విధంగా అనేక మంది ఈ రోజుల్లో మేము చూస్తున్నాం, నీకు పిలుపు ఉంది, నువ్వు సేవ చేయాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది నిజమా కాదని చాలామంది యవనస్తులు పెద్దలు సందిగ్ధంలో ఉన్నారు. వారందరితో మీరే స్వయంగా ప్రభు కళల ద్వారా, దర్శనముల ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వీరితో అది నిశ్చితమైతే మరి నీ పిలుపు ఉన్నట్లయితే రీకన్ఫర్మేషన్ చేయండి. లేదు ఇది మనుషులు ఏదో ప్రేరేపించబడి భక్తులు మాట్లాడి ఉన్నట్లయితే వాళ్ళు విశ్వాస యాత్రలో నేను విడవకుండా నీతో నడుస్తూనే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ దేవుని పరిచర్యలో సేవకులకు సహకారులుగా ఉంటూ సహాయం దయచేసి దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్లెస్సీ గారు కాకినాడ నుండి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఒకసారి రక్షించబడి మరలా పాత జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి
మారు మనసు పొందమని ఏ విధంగా చెప్పాలి అని ప్రశ్న అడుగుతున్నారండి. అమ్మ, ఒకసారి రక్షించబడి మళ్ళా పాత జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళందరూ కూడా అసాధ్యం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 8 వచనం వరకు చదువు. రక్షించబడిన తర్వాత వాళ్ళు వెనుతిరిగినట్లయితే మళ్ళా తిరిగి మారు మనసు పొందడం అసాధ్యమే. కానీ దేవునికి సమస్తం సాధ్యమని తెలిసి అటువంటి వారి కోసం కూడా ప్రేర్ చేయండి. వారు కూడా రక్షణలోకి రావాలని ప్రార్థన చేద్దాం. మరలా నూతన పరచడం అసాధ్యం. ఇలా తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అపోజిట్ పౌలు సేవలో కూడా మనం చూస్తాం. హుమనయి, ఫిలేతు, దేమా, అలెగ్జాండర్ వీళ్ళందరూ కూడా మరి విశ్వాసాన్ని బద్దలైపోయి, అపోజిట్ పౌలు గారు చెప్తున్నారు, వాళ్ళు విశ్వాసాన్ని బద్దలై లోకంలో కలిసిపోయారట. అది 1 తిమోతి 1వ అధ్యాయం మరి 19వ వచనంలో కనిపిస్తుంది. 18, 19 వచనాల్లో వారికి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు. సో విశ్వాసం కోల్పోకుండా కాపాడుకోండి. చూడండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వాళ్ళు చెడిపోయారు. వాళ్ళ ఆత్మీయ జీవితం చెడిపోయింది. కఠిన హృదయులు అయిపోయారు. కఠిన మనస్సాక్షి. వీళ్ళు పౌలు గారిని దూషించారు. మరి అపోజిట్ పౌలు గారిని కూడా దేవుని వాక్యానికి దూరం అయిపోయారు. చూద్దాం, మరి అలెగ్జాండర్ అనేవాడు ఏం చేశాడు చూద్దాం. అపోజిట్ పౌలు అంటాడు తిమోతి పత్రికలో, సాతానికి అప్పగించాడు అపోజిట్ పౌలు. అదేంటి, దైవజనుడు కొందరిని సాతానికి కూడా అప్పగించవచ్చా? ఎందుకు అప్పగించాడు అంటే వీళ్ళు వెర్రి పనులు చేశారు. ఎవరా వెర్రి పనులు చేసిన వాళ్ళు చూద్దాం. వ్యర్థంగా మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారట. ఏమవుతారు? కొరుకు పుండు ప్రాకినట్టుగా వాళ్ళ రోగం. కొరుకు పుండు అంటే చూడండి, ఒక పుండు ఇలా గీరేటప్పుడు మానే టైంలో ఏమవుతుందంటే అది పెరిగిపోతూ ఉంటుంది. ఈ కొరుకు పుండు వాళ్ళు గీరుతూ ఉంటారు, ఇంకా రక్తం కారిపోతూ ఉంటుంది. గీరేటప్పుడు సమ్మగా ఉండొచ్చు, కానీ తర్వాత ఆ పుండు పగిలి రక్తం కారి ఆ గాయం పెద్దగా మారుతుంది. కొంతమందికి ఇదే బుద్ధి అంట. ఏంటా బుద్ధి? వాళ్ళని గేరడం, వీళ్ళని గేరడం, గోక్కుంటూ ఉంటారనమాట. వీళ్ళ జీవితాల్లో చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వచనం కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న సంభవాలు మనం చూస్తున్నాం. కొరుకు పొండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. దాన్ని 16వ వచనంలో వ్యర్థమైన మాటలు వద్దంటాడు. పవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండము. దేవుని ప్రజలారా, అపవిత్రంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. అనేక మంది దేవుని పిల్లల మధ్యలోనే ఉన్నారు. దేవుని సేవకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా. వాళ్ళ మాటలన్నీ అపవిత్రమైన మాటలు. పవిత్రమైన మాటలు కావు, పరిశుద్ధమైన మాటలు కావు. అపవిత్రమైన మాటలు మాట్లాడే వారికి విముఖులుగా ఉండాలంటే వ్యతిరేకంగా ఉండాలి. వాళ్ళకి అనుకూలంగా ఉండకూడదు, కానీ వ్యతిరేకంగా ఉండాలి. ఎవరా అపవిత్రమైన మాటలు మాట్లాడేవాళ్ళు? దేవునికి విరోధంగా కానీ, వాక్యానికి విరోధంగా కానీ, సేవకులకు విరోధంగా కానీ, పరిచర్లకు విరోధంగా కానీ, అవమానకరంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడే, వట్టి మాటలు మాట్లాడే గుంపది. ఆ గుంపులో మనం చేరకూడదు అంటాడు. చదవండి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అంటే ఇలా మాట్లాడే వాళ్ళు ఏమవుతారు? భక్తిహీనత అంటే ఉన్న భక్తిని కూడా కోల్పోతారు. అపవిత్రమైన మాటలు మాట్లాడే సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియా ఎక్కడ కనబడినా వాడి పేరేదైనా వాళ్ళు భక్తిహీనులు అవుతారు. తర్వాత భ్రష్టత్వంలో కూడా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలు, దూషణ మాటలు మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు దేవుని వెలుగులో నుండి ఈ చీకటిలోకి వెళ్ళడమే జరుగుతుంది. 17వ వచనం చదువుదాం. 17వ వచనం, కొరకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. సో ఇటువంటి పద్ధతిలోకి ఎవరు వెళ్ళకూడదు అంటాడు. ఆ విధంగా వెళ్ళడం వల్ల జీవితంలో చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత నాన్న యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం పొందిన తర్వాత కూడా వారు లోకంలోకి వెళ్తున్నారనుకోండి, వాళ్ళు వాక్యం చేత, అందుకే మనకు ప్రతి ఆదివారం వాక్యం అని, ఉదయకాల సాయంకాలం వాక్యం చేత మన ఆత్మ రీఛార్జ్ చేసుకోవాలి. మీ మొబైల్ ఫోన్ ఏం చేస్తారు? మీరు ఛార్జింగ్ చేస్తారు కదా. అలాగే మీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? ఛార్జింగ్ చేసుకుంటేనే ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తుంది. అలా ఛార్జింగ్ చేసుకోకపోతే, వాక్యంలో ప్రార్థనలో నడవకపోతే ఛార్జింగ్ లేని మొబైల్ ఫోన్ లాగా, డెడ్ ఫోన్ లాగా తయారవుతుంది. అందుకే వాక్యము మనం వినాలి. అది కూడా సత్యమైన వాక్యం. దూషణలు, దూషించుకోవడము, ఎగతాళి చేయడము. అందుకే అపహాసకులు కూర్చుంటే చోటును కూర్చుంటుందన్నాడు. అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయిన రోజుల్లో. విమర్శించేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, అపహాస్యంలో ఆనందించేవాళ్ళు, వీళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టాడు. తప్పనిసరిగా దేవుని కంట్లో వీళ్ళంతా ఉన్నారు. చెడ్డవారిని, మంచివారిని, నువ్వు పలికే చెడ్డ మాటలు, మంచి మాటలు అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఏ ఒక్కటి కూడా దేవుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా అన్ని తీర్పులోకి వస్తాయి. చదువుదాం, దాని వచనాన్ని కంప్లీట్ చేద్దాం. మరి అలెగ్జాండర్ అనేవాడు కూడా దేవుని యొద్ద నుండి దూరం అయ్యాడు. అపోజిట్ పౌలు గారి దగ్గర నుండి. ఎందుకు దూరం అయ్యాడు ఈ అలెగ్జాండర్? గమనించండి, అతను అపోజిట్ పౌలు గారితో ఉన్నవాడే, దేవుని పిల్లలతో నడిచిన వాడే. సో అలెగ్జాండర్ దూరం అయినట్టు చూస్తాం 2 తిమోతి 4:14.
అలెగ్జాండర్ అను కంచరివాడు, అపోజిట్ అయిన పౌలు అన్నాడు ఈడు ఒక కంచరోడు. ఎవరి కంచరోడు అంటే అలెగ్జాండర్ అట. ఏంటి అపోజిట్ అయిన పౌలు గారు గొప్ప దైవజనుడు కదా, మరి వీడిని కంచరవాడని ఎందుకు పిలిచాడంటే కంచరేషాలు వేశాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది సేవకుల మీద దూషణ మాటలు మాట్లాడుతున్నంత కంచరోళ్ళనే పిలవాలి. వాళ్ళు కంచరి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. పౌలు గారికి విరోధంగా మాట్లాడిన కంచరి వాళ్ళు ఈ రోజు దైవ సేవకులకు విరోధంగా మాట్లాడుతున్న వాడిని కంచరివాడని పిలవాలి. కంచరివాడు వాని గ్రూప్ అంతా కంచరోళ్ళు అనమాట. కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు, దైవ సేవకులు కీడు చేశాడు అంటున్నాడు. అపోజిట్ అయిన పౌలు అంటాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చునుగాక అంటాడు. ఖచ్చితంగా ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. దైవ సేవకులకి ఆ రోజు అపోజిట్ అయిన పౌలు గారికి బాధ పెట్టిన వాడు ఎవరంటే అలెగ్జాండర్. అలెగ్జాండర్ విషయంలో అపోజిట్ అయిన పౌలు ఈ కంచరోడికి దేవుడు ఖచ్చితంగా వాడు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చునుగాక అన్నాడు. అంటే ఖచ్చితంగా వానికి తగిలే ఉంటుంది, ఎందుకంటే తగలకుండా దేవుడు వదిలిపెట్టడు. భక్తులను సేవకులను బాధ పెట్టే ప్రతి ఒక్కరికి తగలాల్సిన టైంలో ఖచ్చితంగా తగలాలి, తగులుతుంది. తగిలిన తర్వాత బుద్ధి వస్తుంది, అప్పుడు దాకా బుద్ధి రాదు. కొంతమంది మూర్ఖులకి ఒట్టిగా బుద్ధి రాదు. మూర్ఖుడిని రోట్లు వేసి దంచినా వాడు మూర్ఖత్వం పోదట. కాబట్టి దంచుడు పని దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ వాక్యం చూద్దాం. వాక్యం చెప్తుందంటే అపోజిట్ అయిన పౌలు అంటాడు వీళ్ళంతా దారి తప్పారు కనుక ఎవరికి వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకోండి. చూడండి పిల్లరా, 2 తిమోతి 4:7 చదువుతున్నాను. నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడుతూనే అంటాడు. అంటే మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించిందని విశ్వాసం అంటే పరుగు కడముట్టించేంత వరకు, ఈ లోకాన్ని వదిలిపోయేంత వరకు, మనము ఈ లోకమును అంటే శరీరమును మన ఆత్మ విడిచిపోయి ప్రభు యొద్దకు వెళ్ళేంత వరకు అంటే మరణం వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోకుండా మీరు విశ్వాసం నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒకవేళ కాపాడుకోలేదంటే ఏమవుతుంది, విశ్వాసం నుండి తొలగిపోతారు. వాడ బద్దలైందనుకోండి నది నీళ్లలో లేదంటే సముద్రంలో, ఏమవుతుంది, సముద్రం పాలైపోతుంది కదా. నీళ్ళన్నీ వచ్చి దానిలో సముద్రం పాలైపోయినట్టు మొత్తం నీళ్ళ చేత మునిగిపోతుంది, నీటి అడుక్కి వెళ్ళిపోతుంది. అందుకే ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా చూసుకోండి. విశ్వాసం ఉంది కదా, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడుగా. ప్రకటన గ్రంథం 3:8-11 నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో, మరొకడు అపహరించుకుపోనట్లు, అపహరించుకోకుండా ఉండనట్లు. వేరొకడు వచ్చి అపహరిస్తాడట. 11 చదువుతున్నాను, 3:11. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడునూ నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవుని ప్రజలారా, ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు, దాన్ని గట్టిగా పట్టుకుందాం, రక్షణలో ముందు కొనసాగుదాం. దేవుని కృప దేవుడు మనకి ఇచ్చాడా, దాన్ని గట్టిగా పట్టుకుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడు మనకిచ్చిన నీతి, భక్తి, ప్రార్థన వీటిలో ముందుకు సాగడం ప్రయత్నం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. ఈ సమయంలో మరొక ప్రశ్న ఈ విధంగా అడుగుతున్నారు. సిస్టర్ కావేరి గారు విజయవాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. భర్తకు తెలియకుండా భార్య రక్షణ పొందవచ్చా, బాప్టిజం అనేది తీసుకోవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. మరి భర్తకు తెలియకుండా బ్యాప్టిజం పొందొచ్చా అని ఒక మాట అడిగారు. ఆత్మరక్షణ, ఇది బ్యాప్టిజం అనేది ఒక పర్సనల్ లైఫ్ అన్నప్పుడు జీవితంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి. వ్యక్తిగత అవసరతలు ఆత్మకు సంబంధించింది. వ్యక్తిగతంగా మీ ఆత్మ రక్షణలోకి రావాలి, మీ ఆత్మ రక్షించబడాలి, దేవునితో నడవాలి. ఒకవేళ భర్త ఒప్పుకోవట్లేదు, ఒప్పుకున్నప్పుడు మీరు నమ్మారు, బ్యాప్టిజం పొందాలని మీకు అనిపించింది. అపోస్తలుల కార్యం 16:11-12 లూదియా తను బ్యాప్టిజం పొందినట్టే చూస్తున్న స్త్రీలందరి మధ్యలో ఉంది, దేవుని భయభక్తికి వెళ్ళినటువంటి స్త్రీ. అపోజిట్ పౌలు గారు చెప్పిన మాట ఏంది, ఆమె హృదయంలో నమ్మిక కలిగింది. వెంటనే ఆమె బ్యాప్టిజం కూడా పొందుకుంది. సో కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ బ్యాప్టిజం అనేది నీ ఆత్మకు రక్షణ కాబట్టి తీసుకోవాలని అనిపిస్తే తీసుకోవచ్చు. అది మీరు భర్త కీడు చేయట్లేదు, మీ ఇంటికి కీడు చేయట్లేదు, మీ ఇంటి వాళ్ళకి కీడు చేయట్లేదు, మీ ఆత్మకు సంబంధించింది. ఉదాహరణకి మీరు తీసుకునే ఆహారం కానీ, మీరు తీసుకునే గాలి పీల్చుకోవడం, ప్రతిసారి భర్తకు చెప్పి మీరు గాలి పీల్చుకుంటారా? లేదు కదా. మీ శ్వాస మీరు పీల్చుకోవాలి, ఎందుకంటే దట్స్ యువర్ రైట్స్. ఒకళ్ళు భర్త వద్దన్నా కూడా మీ శ్వాస పీల్చుకోవడం ఆపేది లేదు. అలాగే శ్వాస పీల్చడం వల్ల శరీరం బతికుంటుంది, వాక్యాన్ని పాటించడం వల్ల మీ ఆత్మ జీవిస్తూ ఉంటుంది. కనుక విశ్వసించండి, ప్రార్థించండి, అవకాశం ఉన్నప్పుడు తీసుకోండి. గొడవలు పడేలాగా, అల్లరి జరిగేలాగా, మరి ఇంట్లో పెద్ద యుద్ధం జరిగేలాగుంటే ఆగుదాం, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి, వారికి తెలియపరచండి. నేను ఇలా బ్యాప్టిజం పొందాలనుకుంటున్నాను, ప్రభుని నమ్ముకున్నాను,
మరి నమ్మి ఊరుకోకుండా దేవుని మాటలు నేను పాటించడం అది ధర్మమే కదా అని చెప్పండి, ప్రార్థిస్తున్నాండి. ప్రభు మంచి సమయం ఇస్తాడు. ఖచ్చితంగా వారిలో కూడా అనేకులకు హృదయాలను పరిశుద్ధాత్మను ఒప్పింప చేయగల శక్తిమంతుడు. ప్రార్థిద్దాం. వారు మనసు మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు పొందడానికి రెడీగా ఉండండి, బాప్టిజం తీసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. భర్తకి చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి తర్వాత కాలంలో భర్త రక్షణలోకి వచ్చి నా భార్య నాకు చెప్పకుండా తీసుకుంది, నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆమె ఎంతో నమ్మకస్తురాలు, భక్తిపరురాలు, నాకు తెలుసు ఆమె ఎవరో, ఆమె ఏది చేసినా మంచి కోసం చేస్తుంది. ఈరోజు ఆమె పిల్లలు బాప్తిజం పొందారు, పిల్లలు పొందింది కూడా నాకు తెలియదు, కానీ మంచి పని చేశారని నేను చెప్పాను. ఎందుకంటే నాకు తర్వాత తెలిసింది యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల రక్షణ ఎలా వస్తుందో. నేను కొలిగ్గా పనిచేస్తున్నప్పుడు నా కొలిగ్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో వాళ్ళు చెప్పి వాళ్ళలో ఒక అతను బాప్తిజం పొందాడు, మందు తాగడం మానేశాడు, మాతో క్లబ్కి రావడం మానేశాడు. ఏంట్రా నీకు ఇంత మార్పు అంటే నేను యేసు ప్రభు నమ్మాను అంటున్నాడు. మా ఇంట్లో కూడా బైబిల్ ఉంది, మా భార్య చదువుతుంటుంది అంటే మరి సంతోషం, ఆమెను కూడా బాప్తిజం తీసుకోమని చెప్పమన్నాడట. కాబట్టి ఈయన ఫ్రెండ్లో కలిగిన మార్పును చూసి ఇంటికి వచ్చి భర్త చెప్పాడు, మా ఫ్రెండ్ బాప్తిజం తీసుకున్నాడు, నాకంటే పచ్చి తాగుపోతాడు, మారాడు, కాబట్టి నువ్వు కూడా బాప్తిజం తీసుకోవచ్చు కదా, ఈనాడు ప్రభుని నమ్ముకున్నావు అంటే నవ్వుతూ చెప్పిందట 4 సంవత్సరాల క్రితం నేను తీసుకున్నానని. పిల్లలిద్దరు కూడా తీసుకున్నారు. ఆయన చాలా సంతోషపడి తాను కూడా ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకున్నాడు. దేవుని కార్యాలు జరగల గొప్ప దేవుడు. మన విశ్వాసంతో ఉండండి, ప్రార్థించండి. ఈ రోజు కాదన్న వాళ్ళు రేపు ఎస్ అనే రోజు రాబోతుంది. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సరోజిని గారు మచిలీపట్నం నుండి అడుగుతున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ఉంది కదా. ఇక వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. అమ్మా దీని అర్థం ఏంటి? అక్కడే ఉంది కదా, నా యందు మీకు సమాధానం కలిగినట్లు మీతో మాట్లాడుచున్నాను. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. జయించి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? ప్రభు లోకాన్ని జయిస్తే ఆయన నమ్ముకున్న నీకు కూడా జయం దయచేస్తాడు, ఆమేన్. తప్పక జయం దయచేస్తాడు. అంటే ఈ లోకంలో శ్రమలు అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ శ్రమలు వస్తాయని చెప్తున్నాడు ఒక ఆయన. ఏంటి ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయండి, శ్రమలు వస్తాయి, ఇదొక అనాలోచితమైన బోధ. ఇదే బోధ, సువార్త. ప్రభు నమ్ముకోండి శ్రమలు వస్తాయి, ప్రభు నమ్ముకోండి శ్రమలు వస్తాయి. బుద్ధి లేనటువంటి, ఆలోచన లేనటువంటి విధానం. అసలు ఆ మాట సువార్తలో ఉందా? సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందుబడి రక్షించబడినని చెప్పమనుంటే ఈడేమో శ్రమ వస్తుందని చెప్తున్నాయట. వాక్యం సరిగా చదవక, అవగాహన లేక ప్రభుని నమ్ముకుంటే శ్రమ రావడం ఏంటి? ఈ లోకంలో మనుషులు కలిగే శ్రమలు తప్ప అధికమైన శ్రమ ఏ శోధన కూడా మీకు రానివన్నాడు కదా. సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప, అంటే సాధారణంగా ప్రభు నమ్మిన వాళ్ళకి కూడా ఏం శోధనలు వస్తాయి అలాంటివి మనకు కూడా ఎదురవుతాయండి. ఇప్పుడు మన బాబు ప్రభుని నమ్ముకున్నాడు, మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాయుద్దా, 7th రాయుద్దా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయుద్దా? ప్రభుని నమ్మాడు కాబట్టి ఎగ్జామ్ రాయకుండా ఇటు పాస్ అవుతాడా? సాధారణంగా అందరికి వచ్చే పరీక్షలు మనకు కూడా వస్తాయి. అయితే మనకేదో వింత జరుగుతున్నట్టు ఫీల్ అవ్వద్దు. విశ్వాసంతో ప్రభునందు విశ్వాసం ప్రార్థిస్తున్నప్పుడు మహిమగల ఆత్మ మన మీద ఉండి నడిపిస్తుందని 1 పేతురు 4వ అధ్యాయం 12-13 వచనాల్లో రాయబడింది. అగ్ని వంటి శ్రమలు మీకు ఎదురైనా కూడా భయపడొద్దు, అదేదో వింత జరుగుతుందని అనుకోవద్దు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నావు, మహిమగల దేవుని ఆత్మ నీ మీద ఉండి నడిపిస్తుంది, జయమిస్తాడు. 1 కొరింథీ 15:57 వచనంలో క్రీస్తు యేసు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం అన్నాడు. అమ్మ ధైర్యంగా ఉండండి, తప్పక మీరు జయిస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ మంజుల గారు హైదరాబాద్ నుంచి మరొక వాక్య వివరణ ఈ విధంగా అడుగుతున్నారు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచన వాక్య వివరణ అడుగుతున్నారండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపును అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? అండ్ ఈజ్ సావరెన్ లార్డ్, సార్వభౌమాధికారం ఆయన చేతిలోనే ఉంది, ఆయన సర్వము ఏలుబడి చేయగలవాడు అంటూ ప్రవచన లేఖనం ఎత్తి మాట్లాడుతున్నాడు.
ఈ లేఖనం ప్రకారంగా దేవుడు ఒకటి నిలబెట్టును, ఒకటిని పడగొట్టును. నిలబెట్టాలన్న దేవుని చేతిలో ఉంది, పడగొట్టాలని దేవుని చేతిలో ఉంది కనుక సర్వము ఆయన చేతిలో. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. వినండి, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? హన్నా ఎవరు? అక్కడికి వచ్చిన భక్తురాలు, మరి దేవునిలో మొరపెట్టి ప్రార్థన చేసింది. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమె ఒక విశ్వాసంతో పలుకుతున్న సమేల్ గారి తల్లి హన్నా ఆ ప్రవచన వాక్కులు పలికింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పాతాళానికి పంపుచున్నాడా? పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మలను కూడా దేవుడు తిరిగి రప్పించగలడంటే ఆయన ఒక్కడికే పర్మిషన్ ఉంది. ఆయన రప్పించగలడు, ఆయన ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతాయి. సో పాతాళానికి వెళ్ళిన ఆత్మను కూడా బయటికి రప్పించగలడా? చనిపోయిన ఆత్మను బయటికి తీసుకురాగలడా? కుళ్ళిపోయిన శవాన్ని ఆయన అనుకున్నట్లయితే మృతుల లోకం ఆయన మాట వింటుందంట. అంటే మృతుల లోకం అంతా ఆయన ఏం చెప్తే అది వినాల్సిందే. అలాగే పాతాళ లోకం కూడా ఆయన ఏం చెప్తే అది వినాల్సిందే. మృతుల లోకం ఉంది, పాతాళ లోకం ఉంది, నరకం అగ్నిగుండం ఉంది. ఈ అన్నిట్లో కూడా దేవుని అధికారం చాలా అమడవుతుంది. అంటే దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన లోపల పంపించగలడు, బయటకు రప్పించగలడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ మీలో కొందరికి డౌట్ రావచ్చు, అంటే చనిపోయిన ఆత్మల్ని పాతాళానికి పంపిస్తూ మళ్ళీ బయటికి తీసుకొస్తూ ఆయన ఇదే పని చేస్తాడు. కాదు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు అంటున్నాడు. అది అంతిమ తీర్పు ఒకటి రాబోతుంది, ప్రకటన గ్రంథంలో ఉంది, ధవళ సింహాసనం దగ్గర. అలాగనే పరిశుద్ధుల తీర్పు, దేవుడి యొక్క తీర్పు ఉంటుంది. అది జడ్జిమెంట్ అనేది ఒకటి జరగబోతుంది సేవకులు, విశ్వాసులు అందరి మధ్యలో. మనమంతా కూడా దేవుని తీర్పు న్యాయపీఠం మీదకి వెళ్ళబోతున్నాం. తర్వాత అంతిమ తీర్పు అన్నప్పుడు పాతాళమా నీలో ఉన్న ఆత్మలని అప్పగించంటాడంట దేవుడు. ఆయన ఆజ్ఞాపించగానే పాతాళంలో ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో కాలుతూ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, ఆ జడ్జిమెంట్ ఏరియాకి వచ్చేస్తాయి. భూమి నీలో చనిపోయిన ఆత్మలని ఇమ్మంటే ఈ భూమి కూడా అప్పగించేస్తుంది చనిపోయిన వాళ్ళని. సముద్రమా నీలో ఎంతమంది చనిపోయారో అప్పగించమంటే ఎప్పుడెప్పుడు ప్రయాణాల్లో ప్రమాదాలు చనిపోయి మునిగిపోయి చనిపోయారో వాళ్ళందరూ కూడా వస్తారంట. అప్పుడు దాకా అక్కడ ఉన్నారని కాదు దాని అర్థం. వాళ్ళు ఎక్కడెక్కడ మరణించారో ఆ స్థలం నుండి వారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. మరి వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి చూడండి. ఈ వచనం చదువుదాం, ప్రకటన 20:13 వచనం. క్రియల చొప్పున తీర్పు పొందడానికి దేవుడు పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా బయటికి రప్పించాడమ్మా. సో ఆయన బయటికి రప్పించగల శక్తిమంతుడు. అంటే ఇప్పుడు చనిపోయిన ఆత్మను బయటికి తీసుకురావడం, మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడం. కొందరు చూడండి, సమాధుల ప్రార్థనలో, సమాధుల కార్యక్రమంలో ఈస్టర్ రోజున మా తాతగారు పరలోకం వెళ్ళాలని ప్రార్థన చేయమని చెప్పి అడిగినప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇతను తాతగారు ఉండిపోయారట, మరి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రార్థన చేస్తారు. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి తాతగారు ఆత్మను దైవ సేవకుడు ప్రార్థన ద్వారా పైకి పంపిస్తారు. మళ్ళీ ఈస్టర్ వచ్చేసరికి మళ్ళీ దిగిపోతాడు ఈయన. మధ్యలో ఎప్పుడు దిగిపోతాడో తెలియదు. దిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఇది అవసరమా అంటే ఇది అవసరం లేదు. లేఖనాల ప్రకారంగా మనం ఎవరం కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేసి మన ఆత్మను, మన తాతని, నాయనమ్మని ఎక్కించాల్సిన అవసరం లేదు. అది అవ్వదు. అది చనిపోయిన వాళ్ళ కోసం మనం చేసే ప్రార్థనలు చెల్లవు. ఓకే, చనిపోయిన తర్వాత వాళ్ళు పగబడ్డం కానీ కోపపడడం కానీ ఇక ఉండదన్నాడు. వాళ్ళకి సూర్యుని కిందకి అవకాశం లేదని మరి పరిశుద్ధ లేఖనాలు 9:6 రాయబడింది ప్రసంగ గ్రంథంలో. సో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రజలైన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రతికున్నప్పుడే ప్రార్థన చేయండి, బ్రతికున్నప్పుడే మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, పశ్చాత్తాపడండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి, దేవుని ఆత్మచేత నింపబడండి, అనేకులకు సువార్తను అందించండి. అంటే దేవుడు సర్వభౌమాధికారమై కలిగి ఉన్నాడు. అంటే సర్వ అధికారం ఆయన దగ్గర ఉంది. ఈజ్ రైజ్ ద ఆల్ ఓవర్ ద యూనివర్స్. ఈ ప్రపంచవ్యాప్తంగా సమస్తాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకోగల శక్తిమంతుడు ఆయనే, సృష్టికర్త. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే పాతాళం ఆత్మలు కూడా బయటకు వస్తాయి. సో ఆయన ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను పిలవగల శక్తిమంతుడని 4:17 కూడా రాయబడింది రోమాపత్రికలో. మృతుల లోకానికి కూడా ఆయన దేవుడట. సజీవులకును మృతులకును ఆయన దేవుడై ఉన్నాడు. మృతులను సజీవులుగా చేయువాడు, మృతులు చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపగలడు. మరి ఆయన మృతులను సజీవులుగా చేయగలడు. మృతుల లోకం కూడా ఆయన మాటకు లోబడుతుంది, పాతాళ లోకం ఆయన మాటకు లోబడుతుంది. ఓకే, సమస్తం ఆయనకు లోబడాల్సిందే. ప్రభు మీకు ఆయుష్ను ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న దినేష్ గారు లండన్ నుండి అడుగుతున్నారు. చనిపోయిన బంధువుల ఆత్మలు మన మీదకి వస్తాయి అని అంటారు కదా, ఎంతవరకు నిజమని అడుగుతున్నారు పాస్టర్ గారు. చనిపోయిన వారి ఆత్మలు వాళ్ళని బట్టే వీళ్ళని బట్టి అంటారు. పచ్చి అబద్ధం. చాలాసార్లు చెప్పాను, మళ్ళా గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వారి ఆత్మలు ఎవరినైనా పట్టుకుంటాయా? బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుంది? బైబిల్ వాక్యంలో 9, 5, 6 వచనాలు, ప్రసంగి 9, 5, 6 వచనాలు.
బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. హైలైట్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. చనిపోయిన వారికి ఏ లాభము కలగదు. 6వ వచనం చదువుతున్నాను. వారిక ప్రేమింపరు. చనిపోయిన తర్వాత వాళ్ళు ప్రేమించడం, దెయ్యం రూపంలో వచ్చి వాడు పక్కన పడుకోవడం, లేకపోతే వీడే చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయి పక్కకు వచ్చి పడుకోవడం, ఇటువంటివి ఏమి ఉండవు. పడుకోవడాలు ఉండవు, ప్రేమించడాలు ఉండవు. మరి పగబెట్టుకున్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళు పగబెట్టుకొని వాళ్ళు నన్ను అలా అన్నారు కాబట్టి ఆ ఇంటి వాళ్ళని బాధిస్తాను, దెయ్యంగా మారి వెంటాడతాను, అలాంటివి ఏం జరగవు. మొన్న మధ్య ఒక ఆవిడ భర్త కొడుతుంటే అంటుందట, ఇదిగో నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు, నేను సచ్చి దెయ్యమై నేను పట్టుకుంటాను రా అంటుందట. అయ్యే పని కాదు. పోయిన తర్వాత ఈ కోపాలు, ఈ పగ తీర్చుకోవడాలు ఉండవు. అసూయపడరు. కొన్నిసార్లు దెయ్యాలు అసూయపడినట్టు, అసూయపడే ఆ దెయ్యం మరొక ఆవిడలో ప్రవేశించినట్టు చూపిస్తున్నారు. అసూయపడరు. సూర్యుడి కింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. చనిపోయిన వారికి సూర్యుని కింద జరిగే కార్యక్రమాలు, అంటే భూమి మీద జరిగే కార్యక్రమాల్లో వాళ్ళకి ఇక వంతు లేదు, వారు మరోబడి ఉన్నారు అంటాడు. అంటే వారికి ప్రేమింపరు, పగబట్టుకున్నారు, అసూయపడరు, సూర్యుడి కింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు అన్నప్పుడు ఇక దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ దెమ్. జనరల్గా ఇన్ జనరల్ మనం ఆలోచించేద్దాం. కొంతమంది భర్తలు భార్యను చంపి నేరం రుజువై మరి కోర్టు వారికి వేసినటువంటి శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నారు. భర్త చంపుతున్నప్పుడు భార్య చూసింది కదా, భర్తే కదా చంపాడు. అవునండి. ఒకవేళ ఈమె చంపబడిన తర్వాత ఈమె ఆత్మ దెయ్యం అయితే నేరుగా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? చంపినోడు ఎవరు? భర్తే కదా. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? జైలుకి వెళ్ళాలి. జైల్లోకి వెళ్ళి వాడు జుట్టు పట్టుకొని వాడిని గోడకేసి కొడుతూ ఉండాలి. అవునా? అవును. మరి ఆ విధంగా జరుగుతుందా? జైల్లో ఉన్న వాళ్ళంతా బాగానే భోంచేస్తున్నారు, 3 పూట్ల. ఉదయం బ్రేక్ఫాస్ట్ టయానికి ఇస్తున్నారట, మధ్యాహ్నం, రాత్రి మరి పనులు ఉంటాయి, పనులు చేస్తున్నారు, టయానికి టీ వస్తుందట. ఒక అతను అన్నాడు హాస్టల్లో చాలా బాగుంది అంటున్నాడు. ఏ హాస్టల్ అని అడిగా. జైలుకి వెళ్ళి వచ్చాడంట. ఇంట్లోనే సరిగా టయానికి పెట్టట్లేదు, హాస్టల్ అన్ని టైం ప్రకారం చేస్తున్నారు. ఏ హాస్టల్? ఈ వయసులో హాస్టల్ ఏంటంటే చెప్పాడు పక్కన ఆయన, మొన్న వెళ్ళి వచ్చాడు వీడు, లోపలికి వెళ్ళి వచ్చాడని. సో టైం ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయట అక్కడ. సరే, ఇక్కడ గమనిద్దాం. ఈ వీడు చెడ్డవాడు, నరహంతకుడు, చంపినప్పుడు చంపబడిన వాళ్ళు ఇతను చూశారు కదా, చంపుతున్నప్పుడు వారు దెయ్యాలైతే మరి ఆ దెయ్యాలై చంపిన వాళ్ళనే పట్టుకోవాలి కదా. మరి వీధులు ఆ అమ్మాయికి పట్టుకోడు, ఈ అమ్మాయికి పట్టుకోడు, వాళ్ళ అమాయకులు, వాళ్ళని పట్టుకోవడం ఏంటి? నిజానికి పట్టుకుంది చనిపోయిన వాళ్ళ ఆత్మలు కాదు, దెయ్యపాత్మలు. మరి చెప్తున్నాయి కదా, నా అమ్మాయి చెప్తుంది కదా, నేను అలా చనిపోయాను, ఇలా చనిపోయాను, మా భర్త పేరు, అత్త పేరు అన్నీ చెప్తుంది కదా. అంటే చెప్పేది దెయ్యం. ఇక్కడ దురాత్మలు అనే ఆత్మస్వరూపులు ఉన్నారు భూమి మీద. వాళ్ళకి మన అడ్రస్ తెలుసు, ఎవరెప్పుడు చనిపోయారో తెలుసు, న్యూస్ పేపర్లో ఏది నిజం రాశారో ఏది అబద్ధం రాశారో కూడా వాటికి తెలుసు. సగం నిజాలు ఉంటాయి, సగం అబద్ధాలు కూడా ఉంటాయని వాటి సంగతి బాగా తెలుసు దురాత్మలకి. సో ఈ దురాత్మలు అనేవి ఈ చనిపోయారు అని ఎవరైనా భయపడ్డారనుకోండి, ఆ భయపడిన వాళ్ళందరిలోకి వచ్చేస్తుంటుంది. వచ్చి నేనే వచ్చాను, చనిపోయి నేనే పట్టుకున్నాను అని అబద్ధాలు ఆడుతుంది. ఈ దురాత్మలు మరి ఏంటంటే వాళ్ళు నిజం చెప్తున్నారు కదా, ఆమెకి ఇష్టమైన కూర చెప్తుంది, ఇష్టమైన చీర చెప్తుంది. ఈ దెయ్యాలకు తెలుసుగా మనుషులు ఉన్న ఇష్టమైన కూర ఏంటో, చీర ఏంటో, వాళ్ళు మాట్లాడినవన్నీ వింటాయి, గాల్లో ఉంటాయి స్వరాలని. మనం మాట్లాడిన మాటలన్నీ గాల్లో ఉంటాయి. ఈ గాల్లో తిరుగుతున్న దురాత్మలకి గాలి మాటలు రావా? తెలుసు వాటికి. కాబట్టి అందరి సమాచారాలు వాటి దగ్గర ఉన్నాయి. అవి మనకన్నా అద్భుతమైన మీడియా ఉంది దెయ్యాలకి. ఆ మీడియా సమాచారంతో అవి తిరుగుతున్నాయి. సో వాటిని బట్టి మన తాతయ్య వచ్చాడు, మన నాయనమ్మ వచ్చింది అని కలవరపడకండి. సోది చెప్పేవాళ్ళు కొందరు అంటారు, ఇదిగో మీ నాయనమ్మ వచ్చేస్తుంది ఇప్పుడు అని చెప్పి ఆ కళ్ళు మూసుకునేదో అంటుండగా నా మనవడా అని చెప్పి అంటుంది. వీడు ఉలిక్కి పడతాడు. అరిసెలు తినరా నాయనా అంటుందట. అంటే అరిసెలు పెట్టేదట ఇవాడు ముసలావిడ. సో నిజంగా మా నాయనమ్మ అన్నట్టే అంటుంది అరిసెలను, నిజంగా మా నాయనమ్మ స్వరమే వచ్చిందని చెప్పి వీడు సాష్టాంగం పడ్డాడు. ఆ దెయ్యం కాస్త ఈయన పట్టింది. ఆ రోజు నుండి వీడు మాట్లాడితే అర్ధరాత్రి లేవడం, సమాధి దగ్గరికి వెళ్ళిపోవడం, చీకట్లో పడి. ఏమిటంటే నాకు చనిపోవాలంది అంటున్నాడు. చూసారా, ఆమె పేరులో పట్టిన దురాత్మ. మరి ఈ విషయాలు ఎలా తెలుసు? దెయ్యాలకు నీ బతుకంతా తెలుసు. భూమి మీద ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, మనం మాట్లాడే మాటలు, మన కోరికలు బయటికి చెప్పినప్పుడు అవన్నీ వింటాయి. విన్నవన్నీ కూడా అవి రికార్డ్ చేసుకుంటున్నాయి. హృదయ రహస్యాలు మాత్రమే దేవునికి తెలుసు, పై మాటలు అన్నీ దెయ్యాలకు తెలుసు. కాబట్టి దెయ్యాలు నిజం చెప్పినా నమ్మొద్దు, సోది చెప్పేవాళ్ళు నిజం చెప్పినా నమ్మొద్దు. అపోస్తలుల గారి 16వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు గురించి, శీలా గురించి మాట్లాడుతుంది. ఒక సోది
మరి సోది చెప్పేటువంటి ఒక దురాత్మ. వీరు సర్వోన్నత దేవుని సువార్త ప్రకటించడానికి మీ యొద్దకు వచ్చారు, దేవుని సేవకులు వీళ్ళని చెప్పింది. సో అపోస్తలుడైన పౌలు అన్నాడు, దెయ్యమా ఏమైనా విడిచిపో అని గద్దించాడు. యేసునామములో గద్దిస్తే దురాత్మ వదిలిపోయింది. అక్కడి నుండి సోది చెప్పడం మానివేసింది. ఆమె నిజం చెప్పింది, అయినా కూడా అపోస్తలుడైన పౌలు అంగీకరించలేదు. దెయ్యాలు నిజం చెప్పినా అంగీకరించు, తాత పేరు చెప్పినా, నాయనమ్మ పేరు చెప్పినా, నీ జీవితంలో కొన్ని రహస్యాలు చెప్పినా నమ్మొద్దు. నమ్మేవంటే అది నేను పట్టేసుకుంటుంది, ఆ ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. ఇంకా అక్కడి నుండి నీవు అది చెప్పినట్టు నడుస్తుంటావు. కాబట్టి దురాత్మలు నిజం చెప్పినా నమ్మకూడదు. దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి, విశ్వాసంతో ముందుకు సాగండి. వాక్యమైన దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారండి.